హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 7th చాప్టర్ ప్రాబ్లమ్స్ ఆన్ నెంబర్స్. ఇది ఏమంటే ఏ నెంబర్ ఈజ్ గ్రేటర్ దెన్ 36 అండ్ లెస్ దెన్ 86. ఫైండ్ ద నెంబర్. ఆ నెంబర్ ఏదో కనుక్కోవాలి. ఇప్పుడు ఇలా క్వశ్చన్స్ ఇస్తారు, మనం అస్యూమ్ చేసుకోవాలి. ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ మనకు తెలియదు కాబట్టి ఆ నెంబర్ ఏదో ఎక్స్ అనుకుంటాం. ఇప్పుడు ఎక్స్ అనేది గ్రేటర్ దెన్ 36 అండ్ లెస్ దెన్ 86. సో అంటే మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఎక్స్ మైనస్ 36 ఈజ్ ఈక్వల్ టు 86 మైనస్ ఎక్స్. ఎందుకంటే ఈ రెండు మనకు సేమే కదా, ఎక్స్ అనేదే మనకు కావాలి. ఎక్స్ అనేది 36 కన్నా ఎక్స్ అనేది 36 కన్నా పెద్దది, 86 కన్నా చిన్నది. సో మనం ఏం చేస్తాం, ఎక్స్ మైనస్ ఎక్స్ ఇక్కడికి వస్తే ప్లస్ ఎక్స్, 86 ప్లస్ 36. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు 122 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ వచ్చి 61 అవుతుంది. అంటే మనకు కావాల్సిన నెంబర్ ఎంత, 61. ఇప్పుడు సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ఏ నెంబర్ సచ్ దట్ వెన్ 15 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 7 times the number. 15 is subtracted from 7 times the number. 15 is subtracted from 7 times the number. Then the result is 10 more than twice the number. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు కావాల్సిన నెంబర్ ఎక్స్ అనుకుంటే 15 ఈజ్ సబ్ట్రాక్టెడ్ ఫ్రమ్ 7 times ద నెంబర్ అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే 7x మైనస్ 15 విచ్ ఈజ్ ఈక్వల్ టు 10 more than twice the number. అంటే 2x ట్వైస్ 2x ప్లస్ 10. ఇది రిజల్ట్ వచ్చింది. అంటే 7x మైనస్ 2x, ఇది ఇక్కడికి వస్తే మైనస్ అవుతుంది, 10 ప్లస్ ఈ 15 ఎటు సైడ్ పోతే మైనస్ 15 పక్కకు వస్తే ప్లస్ 15 అవుతుంది. 7లో 2 పోతే 5x ప్లస్ 25 విచ్ రిజల్ట్ x ఈజ్ ఈక్వల్ టు 25 డివైడెడ్ బై 5 విచ్ మీన్స్ 5 ఆన్సర్. అంటే మనకు కావాల్సిన నెంబర్ అనేది 5. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. ద సమ్ ఆఫ్ ఎ రేషనల్ నెంబర్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఈజ్ 13/6. అంటే రేషనల్ నెంబర్ ఇట్స్ రెసిప్రోకల్ ఏమవుతుంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 డివైడెడ్ బై 6. అప్పుడు ఈ ఎక్స్ వాల్యూ మనం కనుక్కోవాలి. అంటే ఎక్స్ ప్లస్ 1 ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 డివైడెడ్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 13 డివైడెడ్ బై 6. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు 13x. 6x square plus 6 is equal to 13x. 6x square minus 13x plus 6 is equal to 0. మనం దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకుందామంటే 6x square మైనస్ 9x మైనస్ 4x. అప్పుడు రెండు కలిపితే 13 వస్తుంది కాబట్టి ఇలా చేసుకుందాం. అప్పుడు మనం దీన్ని ఎలా మార్చుకోవచ్చు, దీన్ని ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చు అంటే 3x మైనస్ 2 ఇంటూ 2x మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. 3 ఇంటూ 2 6x స్క్వేర్, 3x ఇంటూ 3 9x
2 into 2x 4x, 2 into 3 6. సో ఇలా మనము కన్వర్ట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏమవుతుంది 3x minus 2 is equal to 6. సో విచ్ మీన్స్ x is equal to 2/3. ఆర్ లేకుంటే ఈ సీక్వెన్స్ తీసుకున్నామంటే 2x minus 3 is equal to 0 తీసుకున్నామంటే x ఏమవుతుంది 3/2 అవుతుంది. అంటే మనకి ఇక్కడ 2 ఛాన్సులు ఉన్నాయి ఎక్స్కి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటే ఇప్పుడు డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 11. అంటే ఫర్ ఎగ్జాంపుల్ x minus y is equal to 11. డిఫరెన్స్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 11. 1/4 ఆఫ్ దర్ సమ్ అంటే 1/5 ఆర్ దర్ సమ్ ఈజ్ ఈక్వల్ టు 9. ఇప్పుడు ఈ నెంబర్స్ ఏవో కనుక్కోవాలి. ఇప్పుడు x minus y ఈజ్ ఈక్వల్ టు 11. x plus y ఈజ్ ఈక్వల్ టు 45. x minus y ఈజ్ ఈక్వల్ టు 11. x plus y ఈజ్ ఈక్వల్ టు 45. ఇప్పుడు ఇవి రెండింటిని యాడ్ చేసినాం అనుకోండి 2x ఈజ్ ఈక్వల్ టు 11 plus 45. సో x ఈజ్ ఈక్వల్ టు x is equal to 28. 28 minus y is equal to 11. Minus 11 is equal to y. అప్పుడు y ఏమవుతుంది 17 అవుతుంది. సో మనకు కావాల్సిన నెంబర్స్ x is equal to 28, y is equal to 17. ఇవి మనకు కావాల్సిన నెంబర్స్. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 42. Sum of 2 numbers is 42 and their product అంటే x into y is equal to 437. Then find the absolute difference between the numbers. అంటే మనకి ఏం కావాలి x minus y అనేది కనుక్కోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే x minus y whole square is equal to అంటే a plus b whole square minus a minus b whole square is equal to 4ab. ఇది మనకి ఫార్ములా తెలుసు. సో ఇప్పుడు మనకి ఏం కావాలి x మైనస్ స్క్వేర్ కావాలి కాబట్టి x ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4xy. సో మనకి x మైనస్ వై కావాలి కాబట్టి స్క్వేర్ రూట్ ఆఫ్ x ప్లస్ వై హోల్ స్క్వేర్ మైనస్ 4xy. x plus y అంతా 42. సో 42 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ 437. స్క్వేర్ రూట్ ఆఫ్ 42 ఎంత 1764 మైనస్ దీన్ని మల్టిప్లై చేస్తే 1748. వీటి డిఫరెన్స్ ఏమవుతుందంటే స్క్వేర్ రూట్ ఆఫ్ 16 వస్తుంది. అంటే మనకి x మైనస్ వై ఏమవుతుంది 4 అవుతుంది. మనకి x మైనస్ వై అడిగాడు అది 4 వస్తుంది. ఇదేనండి ప్రాబ్లమ్స్ ఆర్ నెంబర్స్ చాప్టరు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.